వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ వెంటనే నీ ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు నా ప్రార్థన మర్చిపోయాడేమో, నా ప్రార్థన దేవునికి అంగీకారం కాదేమో, ఈ ఉపవాసాలన్నీ వ్యర్థమేమో, ఇలా కడుపు చంపుకొని దేవుని దగ్గర ఏడవటం నిరర్థకమేమో, ఎంత ప్రార్థన చేసినా నా బ్రతికింతేనేమో, నన్ను దేవుడు పట్టించుకోడేమో, పట్టించుకుంటే నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు అని కొన్నిసార్లు అనుకుంటాం. మీకు తెలుసా, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ప్రతి దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. చెప్పంటారా? నీ కన్నీళ్లు తొడవబట్టడానికి ఒక కాలం నిర్ణయించాడు. నువ్వు ఏడ్చిన చోటే గంతులు వేయటానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఎక్కడ తలదించుకున్నావో తలదించుకున్న చోటే మహారాణిలాగా నీ తలపైకెత్తి ఊరేగించడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లుగా మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? ఆయన మనలను హెచ్చించే ఆ కాలం వచ్చే వరకు ఓపికతో ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుదాం గాక. తొందరపడి అనకో, దేవుడు నన్ను ప్రక్కన పెట్టినట్టున్నాడని. ఏమో పల్లవి సిస్టర్ నవ్వుతున్నారు అన్నారే ఏంటి అని ఉంటారు. అయితే అది అసలు అనొద్దు. ఏమన్నంటే నన్ను తిట్టండి, నా యేసయ్యని మాత్రం తిట్టొద్దు. నా యేసయ్యని అస్సలు తిట్టొద్దు, అస్సలు తిట్టొద్దు. ఎందుకో చెప్పమంటారా? ఆయనకు కీడు చేయటం చేత కాదు. ఆయనకి చేత అయింది ఒకే ఒకటి, మేలు చేయటం మాత్రమే ఆయనకి చేతనం. గట్టిగా చెప్పండి రా, చెప్పండి అయ్యా, గట్టిగా హల్లెలూయా. అయితే ఒకటి గమనించు, నీ ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. ప్రతి దానికి ఒక సమయాన్ని, ఒక కాలాన్ని నిర్ణయించాడు. విత్తుటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు, పెరికివేయుటకు కోయుటకు ఒక సమయాన్ని నిర్ణయించాడు, కట్టుటకు ఒక కాలాన్ని నిర్ణయించాడు, పడగొట్టుటకు ఒక కాలాన్ని నిర్ణయించాడు. దేవుడు నీ ప్రార్థనలు ఆలకించే కాలం వచ్చినప్పుడు ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన దేవుడు తెరిచిన తలుపులను ప్రపంచంలో ఎవ్వడూ ముయ్యలేడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన ఓ మంచి సంపన్న స్థితిలోనే పుట్టినవాడు. నేను పదే పదే ఆ పెద్ద ఆయన పేరు చెప్పకూడదని చెప్పట్లేదు. మంచి సంపన్న స్థితిలో పుట్టినవాడు. దేవుని సేవకని ఆ కుటుంబాన్ని, ఆ సంపన్న స్థితిని వదిలిపెట్టి వివాహం చేసుకోకుండా జార్జ్ అన్నోళ్ళలాగా చెల్లెళ్ళలాగా వివాహం చేసుకోకుండా దేవునికి తాను నపుంసకుడికి అప్పగించుకున్నాడు. బైబిల్లో 3 రకాల నపుంసకులు ఉంటారు. ఒకళ్ళేమో తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు, రెండవదేమో మనుషుల చేత నపుంసకులుగా తీర్చిదిద్దబడిన వారు, మూడవదేమో దేవుని కొరకు పరలోక రాజ్యం కొరకు తమ్మును తాము నపుంసకులుగా మార్చుకున్నటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ దైవజనుడు కూడా నేను వివాహం చేసుకోకూడదని చెప్పి ఓ ప్రతిష్ఠించబడిన సేవకు వెళ్ళాడు. అక్కడేదో పరిస్థితులు కొన్ని పరిస్థితులను బట్టి గుంటూరు ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య ప్రారంభించారట. పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక చిన్న స్థలంలో తాటాకులు షెడ్ వేసుకొని అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే మా కొడుకు సేవకని వెళ్ళాడు, ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో చూద్దామని కొడుకుని చూడటానికి తండ్రి వచ్చాడు. ఆ తండ్రి కొడుకుని చూశాడు. ఆ కొడుకు ఎంత గొప్పగా ఉంటాడో అని ఊహించుకున్నాడో దానికి పూర్తి వ్యతిరేకంగా మాసిపోయినటువంటి బట్టలు, తైల సంస్కారం లేని తల, చీపిరి కట్టబట్టుకొని ఆ మందిరాన్ని తన చేత్తో చీపిరి కట్టబట్టుకొని ఊడుస్తున్నాడట. అదేమో తాటాకులు చచ్చి ఎండకు ఎడుతుంది, వానకు తడుస్తుంది, మంచుకు నానుతుంది, వర్షం పడిందా చుక్కలు ఆ మందిరం అంతా తడిసిపోతుంది. రాత్రిపూట చలికి గజగజ వణుకుతూ ఆ తాటాకుల పాకలోనే ఈ దైవజనుడు తన కాలాన్ని గడిపేవాడట. తండ్రి చూసి, రే ఏ గతి పట్టిందిరా నీకు? దేవుడు 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 దేవుడని దేవుని సేవకు వచ్చావు, ఈ సేవ చేయటానికి రా, ఇదే సేవ. సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది నువ్వు సేవకు వచ్చి. కనీసం ఒక 100 గజాల స్థలం సంపాదించలేకపోయావు, తాటాకులు ఇంట్లో ఉంటున్నావు, సేవ నువ్వు చేసే సేవ ఇదే.
వచ్చే ఇంటికి, నీకు పెళ్లి చేస్తా, ఒక మంచి అమ్మాయిని చూస్తా, మనకు ఆస్తులు ఉన్నాయి, నీ ఆస్తి నీకు ఇస్తా, ఒక మంచి జీవితాన్ని నువ్వు కొనసాగించు, ఇక నువ్వు ఎంతకాలం సేవ చేసినా నీ బ్రతికింతే అని ఆ తండ్రి కన్న గర్భం కొడుకు పరిస్థితి చూసి ఏడుస్తూ, నాయనా నువ్వు వచ్చేయి, నీకు పెళ్లి చేస్తా, నేను ఒక కుటుంబీకుడిని చేస్తా, నువ్వు వచ్చేయి, మరలా మన వ్యాపారాలు చేసుకుందాం. ఆ కొడుకు తండ్రి వైపు చూసి, నాన్న కోడి గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు 10 రోజుల నుంచి పొదుగుతుంది, గుడ్లు పొదగటం ప్రారంభించి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల నుంచి పొదుగుతున్నటువంటి ఆ కోడి గుడ్లను ఆ కోడి యొక్క పొదిలిలో నుంచి తీసి ఆమ్లెట్ వేసుకుందామని పగలగొట్టినా అది ఆమ్లెట్కి పనికిరాదు. ఇది పొదగటం ప్రారంభించి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల కోడిగుడ్డును తీసుకొని పగలగొడితే చివరికి ఆమ్లెట్కి కూడా పనికిరాదు. ఏమిరా నువ్వు మాట్లాడే మాట నాకు అర్థం కాలేదు, సరిగ్గా వివరణ చెప్పు. నాన్న, ఈ గుడ్డులో నుంచి పిల్ల ఎప్పుడు బయటకు రావాలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. వీడిని ఒక బలమైన పనిముట్టుగా ఎప్పుడు వాడుకోవాలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వచ్చినప్పుడు నా కొడుకేనా ఎలాంటి సేవ చేస్తూ ఉంది, నా కడుపున పుట్టిన బిడ్డనేనా దేవుడు ఎలా వాడుకుంటుంది, నా గర్భంలో నుంచి బయలుదేరిన కొడుకునేనా ఎంత అద్భుతమైన సేవకుడిగా చేసిందని నీవు మురిసిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు తొందరపడి నన్ను ఇంటికి తీసుకెళ్ళి నువ్వు పెళ్లి చేస్తే నేను దాన్ని కూడా పనికిరాను నాన్న, సగం మురిగిపోయింది ఇది, కొంచెం ఓపిక పట్టు. సరేరా, నువ్వు అన్నమాట నాకు బాగా నచ్చింది, ప్రతి దానికి సమయం గలదు కదా, వర్షాలు పడటానికి ఒక సమయం ఉంది, ఎండలు కాయటానికి ఒక సమయం ఉంది, మంచు కురవటానికి ఒక కాలం ఉంది, మామిడి చెట్టు ఫలాలు ఇవ్వటానికి ఒక కాలం ఉంది, ఫలాలు లేని స్థితిలో బ్రతకటానికి ఒక కాలం ఉంది. రైట్, నేను అంగీకరిస్తానురా, నువ్వు అన్నట్లే అని చెప్పి ఆ కొడుకుని విడిచిపెట్టి తండ్రి వెళ్ళిపోయాడు. ఆ సేవకుడు పెరిగి పెద్దోడయ్యాడు. ఒక్క సంఘంతో ప్రారంభించబడిన ఆ సంఘం ఈరోజు ప్రపంచ దేశాల్లో 1000 సంఘాలుగా మార్చబడ్డాయి. ఎన్ని సంఘాలు చెప్పాలి ఎన్ని సంఘాలు? 1000 సంఘాలకు పైగా వేల మంది దైవ సేవకులు ఉన్నారు. లక్షల కొలది ఆత్మలు నా దైవ సేవకుడికి దేవుడు అప్పగించాడు. నేను మీతో చెప్పే మాట, నీ జీవితంలో కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ జీవితంలో కూడా ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీవేం చేయాలో తెలుసా? యజమానుని చేతి తట్టు దాసుడు చూసినట్టు, యజమానురాలి చేతి తట్టు దాసి చూసినట్లు యెహోవా నిన్ను కరుణించే వరకు ఆయన వైపే నువ్వు చూస్తూ ఉంటావు. ఎప్పటి వరకు? కొంచెం గట్టిగా. యెహోవా కరుణించే వరకు ఓపికతో ఆయన వైపు చూడు. నిన్ను కనికరించలేదా అను, నేను కనికరించకపోయినా ఈరోజు నా దేవుడు నన్ను కనికరిస్తాడు. ఈరోజు కూడా దేవుడు కనికరించలేదా? ఈరోజు కనికరించకపోయినా రేపు తప్పకుండా కనికరిస్తాడు. రేపు కూడా కనిపెడతా. గత సంవత్సరం కనికరించలేదు, గత సంవత్సరం కనిపెట్టినా కనికరించకపోతే నా దేవుడు కనికరించడు అని తెలివి తక్కువ మాట నేను అనను. గత ఏడాది కనికరించకపోయినా ఈ ఏడాది నా దేవుడు నన్ను తప్పకుండా కనికరిస్తాడు. ఒక తండ్రిలాగా నన్ను హత్తుకుంటాడు, ఒక తల్లిలాగా నా దేవుడు నా కన్నీటిని తుడుస్తాడు. ఎక్కడ తలదించుకున్నానో అక్కడే తలెత్తుకొని తిరిగేటట్లుగా నా దేవుడు కార్యం చేస్తాడని దేవుడు కరుణించే వరకు ఓపికతో నువ్వు కనిపెట్టు. ఒక భక్తుడు చెప్తాడు, తమ్ముడు ఆ ప్రార్థన గురించి ఉంటుంది కదా, కొంతమంది భక్తులు ప్రార్థన అంట చిన్నపిల్లల ఆటలాగా ఉంటుందట. చిన్నపిల్లలు వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అని చెప్పి అనుకొని ఆ ఇంటోళ్ళు బయటకు వచ్చి తలుపు తీస్తారు. ఉంటాడు వాడు అక్కడ, వీడికి ఓపిక తక్కువగా అమ్మా, ఎటో పరిగెత్తాడు, ఎవరో లేని మళ్ళీ తలుపు వేసుకుంటారు. మరలా వచ్చి వాడు కాలింగ్ బెల్ కొడతాడు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారని తలుపు తెరిచే లోపు వెళ్ళిపోతారు.
చాలాసార్లు చూడండి, కొందరు ప్రార్థన ఎలా చేస్తారంటే, ఒక చిన్న పిల్లోడు ఇంటి బయట కాలింగ్ బెల్ నొక్కి పారిపోయినట్టు చేస్తారు. తలుపు తీసి చూసే లోపు పిల్లోడు పారిపోయినట్టు, దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే లోపు ఎంత కంగారుగా ప్రార్థన చేస్తారో అంతే కంగారుగా చివరిది అస్సలు బాల. మళ్ళీ చెప్పంటారా? ఎంత కంగారుగా ప్రార్థన చేస్తారో ప్రార్థనలో నుంచి కూడా అంతే కంగారుగా లెగుస్తారు. నేను మీతో చెప్పే మాట, ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. యెహోవా నిన్ను కరుణించే వరకు, యెహోవా తన బాహుబలత చాపి నిన్ను లేవనెత్తే వరకు, ఇది ఖచ్చితం. ఏంటో చెప్పమంటారా? నీవు లేవనెత్తబడటం ఖచ్చితం, నీవు కనికరించబడటం ఖచ్చితం, మహారాజులాగా నీ ఊరేగించబడటం ఖచ్చితం. ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తాడో తెలుసా? నీ మంచితనం నా మంచితనాన్ని బట్టి కాదు, కానీ ఆయన నామ ఘనత కొరకు. ప్రైజ్ ది లార్డ్.